మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు కోస్తా నాయకులు కూడా వచ్చారు. అటు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి నివాసంలోనూ మంతనాలు జరుగుతున్నాయి. మరోవైపు రాయలసీమ గోదావరి నేతలు సైతం తాడేపల్లి చేరుకున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు కోస్తా నాయకులు కూడా వచ్చారు. అటు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి నివాసంలోనూ మంతనాలు జరుగుతున్నాయి. మరోవైపు రాయలసీమ గోదావరి నేతలు సైతం తాడేపల్లి చేరుకున్నారు. ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు కోస్తా నాయకులు కూడా వచ్చారు. అటు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి నివాసంలో మంతనాలు జరుగుతున్నాయి. మరోవైపు రాయలసీమ గోదావరి నేతలు సైతం తాడేపల్లి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఉత్తరాంధ్రకి సంబంధించి వైసీపీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ విధమైన కసరత్తు చేస్తున్నారు? ఎవరెవరు నాయకులు ఇప్పుడు అక్కడ చేరుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లా ఉత్తరాంధ్రపై వైసీపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అనేక సర్వేలకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కొంత నెగిటివ్ ఇన్ఫాక్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి వైవి సుబ్బారెడ్డిని, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. సో ఈ నేపథ్యంలో వారు సామాధాన దండోపాయాలను ప్రయోగించి అక్కడ పూర్తి స్థాయిలో ఆ ఐదు జిల్లాలను కూడా విజయపథంలో నడిపించేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి కూడా ఆళ్ల అయోధ్యరామరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మార్గాన్ భరత్, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులతో పాటు ధర్మశ్రీ వీరంతా కూడా చేరుకున్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నివాసంలో కూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో వారికి సంబంధించి పెందుర్తి శాసనసభ్యుడు, అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే ప్రధానంగా చూసుకుంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, ఈ మూడింటికి సంబంధించి కూడా ఈరోజు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు అంటే ఇవాళ రేపట్లో ఖరారు చేసే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపు క్రితమే ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నివాసంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ముఖ్యమైన నేతలతో అక్కడే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఆయన సమావేశమయ్యారు. దీనికి సంబంధించి కసరత్తు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో వ్యూహరచన చేస్తూ ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఇప్పటికే అనకాపల్లికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మిగిలిన పెందుర్తికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ని పంపాలని చెప్పి అధిష్టానం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పెందుర్తి శాసనసభ్యుడు రాజుని ప్రస్తుతం పిలవడం జరిగింది. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. పెందుర్తి, అనకాపల్లి పార్లమెంటుకి సంబంధించి ఈరోజు ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత విశాఖపట్నం పార్లమెంటుకి సంబంధించి నిన్న బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి ఝాన్సీ రావడం జరిగింది. వారితో కూడా కీలకమైన సమావేశం నిర్వహించారు. అలాగే మొన్న విజయనగరానికి సంబంధించి ఎంపీ చంద్రశేఖర్ రావడం జరిగింది. ఆయనతో కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. అలాగే అనకాపల్లి ఎంపీ సత్యవతి నిన్న సాయంకాలం వచ్చింది. ఆమెతో కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ స్థితిగతులు, మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను కూడా అందజేయడం జరిగింది. ఇక మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉత్తరాంధ్ర 5 పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం పార్లమెంటు బాధ్యతల్ని మంత్రి బొత్స సత్యనారాయణకి, అలాగే అనకాపల్లికి సంబంధించి వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు. ఆయన ఈరోజు
అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేయబోయే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళంకి సంబంధించి ధర్మాన ప్రసాదరావు, విజయనగరం జిల్లాకు సంబంధించి బొత్స సత్యనారాయణ కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే అరకు పార్లమెంటుకి సంబంధించి ఇప్పటికే ఎంపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన ఇప్పటికే రంగంలో దిగారు. సో దాదాపుగా 5 పార్లమెంట్లకు సంబంధించి అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఖరారు చేసే వరకు అక్కడ 2 నియోజకవర్గాలకి మంత్రి బొత్సాన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. అనకాపల్లికి ఇట్లా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న దాదాపుగా 2 అంటే ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 34, 35, ఇటు ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 35, దాదాపుగా 65-70 స్థానాలు ఇక్కడే ఉండటంతో దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పి వైసీపీ భావిస్తాం. దానికి అనుగుణంగానే ఇప్పటికే అక్కడ ఖచ్చితంగా 40 నుంచి 45 స్థానాలు కైవసం చేసుకునే దిశగా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. ప్రియా. రైట్ శివ, అలాగే వైవి సుబ్బారెడ్డి ఇంట్లో జరిగే ఈ సమావేశం ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? దాని తర్వాత ఏదైనా అనౌన్స్మెంట్ ఉండేలాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ప్రియా, వైసీపీకి సంబంధించి దాదాపుగా అభ్యర్థుల ఖరారు, మార్పులు, చేర్పులు తదితర అంశాలకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ముందుగా అభ్యర్థులతో రీజనల్ కోఆర్డినేటర్ మాట్లాడతారు. అక్కడ మార్పులు, చేర్పులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి సజ్జలతో భేటీ అవుతారు. సజ్జల ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డితో భేటీ అవుతారు. ఆ భేటీ ముగిసిన తర్వాత ఆ జాబితాని ముఖ్యమంత్రికి అందజేస్తారు. ముఖ్యమంత్రికి అనుకూలంగా అంటే ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి జాబితాను తయారు చేసి ఫైనల్గా ముఖ్యమంత్రికి ఇస్తారు. గత 3 రోజులుగా 3వ జాబితా విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ రేపట్లో 3వ జాబితా విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలు ఒక పార్లమెంటు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా ఒక్కొక్కసారి 20 నుంచి 30 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులని విడతల వారీగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొదటి జాబితా 11, రెండో జాబితా 27తో విడుదల చేశారు. ఇక 3వ జాబితాకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా కసరత్తు జరుగుతూ ఉంది. ఇవాళ రేపట్లో జాబితా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.